హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక కలర్ఫుల్ వ్లాగ్ అయితే తీసుకుని మరి ఈ కలర్ఫుల్ వ్లాగ్ చూసేయాలి అంటే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. ఎస్, మరి నేను చెప్పినట్టుగానే ఇక్కడ చాలా చాలా కలర్ఫుల్ బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యానర్లో నేను కూడా ఉన్నాను. ఎందరో ప్రముఖుల చెంతన మరి నేను వచ్చేసాను ఇక్కడ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీకి. మరి ఈ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ మెహదీపట్నం జేఎన్ఎఫ్ఏయులో ఉంది. ఎంతో పేరొందిన ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లోనే మా రచ్చ కూడా చదువుకుంది. మరి ఇక్కడ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మన ఎన్నో వేల మంది కళాకారులని తీర్చిదిద్దిన ఘనత పొందిన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన పెయింటింగ్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేసిందనమాట. మరి అక్కడికి వచ్చేసాను. చూస్తున్నారుగా, ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ని సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వారు వారి స్టూడెంట్స్ తోటి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో గ్రాండ్గా ఏర్పాటు చేశారు. మరి మార్చి 8 ఆ ఒక్క రోజే కాదండి, మార్చి 8 నుంచి మార్చి 15వ తారీఖు వరకు 108 మంది స్టూడెంట్స్ వేసిన పెయింటింగ్స్ మరి 118 పెయింటింగ్స్ని ప్రదర్శించడం జరిగిందనమాట. ఇక్కడ తైలవర్ణ చిత్రాలే కాకుండా క్లే వర్క్స్, తాంజూర్ పెయింటింగ్స్, అక్రిలిక్ పెయింటింగ్స్, మ్యాటీ వర్క్స్, ఎవ్రీథింగ్ అనమాట. అద్భుతమైన పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా ఆవిష్కరింపబడ్డాయి. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఒక పేరు మాత్రమే కాదండి, ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుంది. మరి ఈ సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ విమెన్ ఆర్టిస్టులు అందరూ కూడా వారికి ఒక గుర్తింపు వచ్చే విధంగా వారు నేర్చుకున్న పెయింటింగ్స్ని ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించడం జరిగింది. 30 ఏళ్ల క్రితం స్థాపించబడిన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అంచెలంచెలుగా ఎదగడానికి కారణమైన ఫౌండర్స్ దంపతులు అయిన శ్రీ స్వామి ఉద్దండం గారు అలాగే శివకుమారి దంపతులు. మరి వీరిరువురిని చూస్తే ఈ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఇంత గొప్పగా ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనకి చక్కగా అర్థమైపోతుంది. మరి వీరు విద్యార్థులకి నేర్పించే విధానము, వృత్తి పట్ల వీరికున్న అంకిత భావము, అలాగే పెద్దల పట్ల వీరికున్న వినమ్రత, గౌరవం, ఇవన్నీ కూడా వారి విజయానికి కారణాలని నేనైతే చెప్తాను. మరి మార్చి 8 నుంచి మార్చి 15 వరకు వారి స్టూడెంట్స్ అయిన మహిళల్ని వారు 8 నుంచి 88 వయసున్న మహిళల్ని రోజుకి 10 మంది చొప్పున వారు సత్కరించడమే కాకుండా వివిధ రంగాల్లో ఉన్న ఎంతో ప్రముఖుల్ని, మహిళలని వారు ఆహ్వానించి అక్కడ సత్కరించడం, ఇలాంటి కార్యక్రమము నిజంగా చాలా వినూత్నంగా జరిగింది. అండ్ నిజంగా ఇలాంటి కార్యక్రమానికి నన్ను వారు పిలవడము, నేను గెస్ట్గా వెళ్ళడము నాకు ఇంకా ఇంకా ఆనందంగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడ ఎంత బాగా వేశారో క్లే పెయింటింగ్ అనేది. అండ్ అలాగే ఎంతోమంది మహిళలు చాలా చాలా చక్కగా పెయింటింగ్స్ వేయడం జరిగింది. అండ్ నాకు నచ్చిన పెయింటింగ్స్ని నేను స్పెషల్గా చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఎస్, మరి ఇక్కడ ఈ కార్యక్రమం మొత్తం కూడా చాలా చాలా ప్లెజెంట్గా జరిగిపోయిందనమాట. అండ్ అంజలి మజుందార్ గారు వేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న పెయింటింగ్ అద్భుతంగా ఉంది కదా. మరి అదేవిధంగా ఇక్కడ ప్రారంభ కార్యక్రమంలో ఆరుషి అనే ఒక స్టూడెంట్ చాలా చక్కటి పాటను పాడింది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మరి ప్రముఖులు ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ అయిన శ్రీ పేరి రామకృష్ణ గారు దంపతులు కూడా విచ్చేయడం జరిగిందనమాట. ఆరుషి పాడిన ఈ అద్భుతమైన పాటనే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా కూడా వాడేస్తున్నాను. అంత చక్కగా పాడింది ఆ అమ్మాయి. అమ్మ
కమ్మనైన ప్రేమ చినుకులాలి పాటగా ప్రతి అమ్మ గుండెల ఎరుపలుకు బ్రతుకు పంటగా చిరుగోరు ముద్ద వెన్న ముద్ద కలిగి తీయగా మురిపాల ధరించి అమ్మలరి పాటే అమృతమే నమగుడ కోరే ఓ వరమే. ఫస్ట్ టైం ఓకే ఓకే పిల్లలకే స్వరాజ్యం వస్తే పిల్లలకే స్వాతంత్రం ఇస్తే పిల్లలకే స్వరాజ్యం వస్తే పిల్లలకే స్వాతంత్రం ఇస్తే చిట్టి తండ్రిని రాజుని చేస్తాం చిట్టి తల్లిని రాణిని చేస్తాం చిట్టి తండ్రిని రాజుని చేస్తాం చిట్టి తల్లిని రాణిని చేస్తాం పిల్లలకే మా పిల్లలకే మేడలు మిద్దెలు మాయామైతే కోటలు గోడలు శిథిలమైతే మేడలు మిద్దెలు మాయామైతే కోటలు గోడలు శిథిలమైతే అయితే ఏకలతోనే గోడలు కడతాం గోడల పైనే మేడలు కడతాం ఏకలతోనే గోడలు కడతాం గోడల పైనే మేడలు కడతాం పిల్లలకే మా పిల్లలకే మా తాత ఒక బొమ్మ అయితేను మా అవ్వ ఒక బొమ్మ అయితేను మా తాత ఒక బొమ్మ అయితేను మా అవ్వ ఒక బొమ్మ అయితేను అయితే బొమ్మల పెళ్ళికి రమ్మనమంటాం కమ్మని విందులు ముగ తింటాం బొమ్మల పెళ్ళికి రమ్మనమంటాం కమ్మని విందులు ముగ తింటాం పిల్లలకే మా పిల్లలకే సూర్యుడు ఎర్రని కాగితమైతే చంద్రుడు తెల్లని కాగితమైతే సూర్యుడు ఎర్రని కాగితమైతే చంద్రుడు తెల్లని కాగితమైతే అయితే వేడుకతోటి తాడుకు పెట్టి గాలిపటంలా తేలించేస్తాం వేడుకతోటి తాడుకు పెట్టి గాలిపటంలా తేలించేస్తాం పిల్లలకే మా పిల్లలకే చదువుకు బడులు చాలకపోతే బడిలో గురువులు కరువైపోతే చదువుకు బడులు చాలకపోతే బడిలో గురువులు కరువైపోతే అయితే పిల్లలమంతా పంతుళ్ళవుతాం పెద్దలందరికీ పాఠాలు చెప్తాం పిల్లలమంతా పంతుళ్ళవుతాం పెద్దలందరికీ పాఠాలు చెప్తాం పిల్లలకే మా పిల్లలకే నక్షత్రాలే పుష్పాలైతే మెరుగు తీగలే దారాలైతే నక్షత్రాలే పుష్పాలైతే మెరుగు తీగలే దారాలైతే అయితే చక్కని చుట్టుల పువ్వుల దండలు రొక్కుతూ దేవుని మెడలో వేస్తాం చక్కని చుట్టుల పువ్వుల మాలలు రొక్కుతూ దేవుని మెడలో వేస్తాం పిల్లలకే మా పిల్లలకే పిల్లలకే స్వరాజ్యం వస్తే పిల్లలకే మా పిల్లలకే. వెరీ గుడ్. చాలా చక్కగా పడారు ఆయుషి గురించి చెప్పాలంటే పాప I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note, every chord, a serenade with each beat.
just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. మంచి ఆర్టిస్ట్ బృందావనం చాలా మందికి తెలుసు. గణేష్ ప్రసిద్ధులు గణేష్ పెయింటింగ్స్ అంతా భారతదేశాలు జరుపుకుంటారు. ఈ రోజున వారిని అతిథులుగా ఆహ్వానించుకోవడం చాలా సంతోషం. ఈ విధంగా ఇదే వస్తువు జ్యోతిరాజ గారు సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. ఆ తర్వాత శ్రీమతి విజయమ్మ హుషారుగా రోడ్డు మీద కష్టపడి వేసుకొని బ్యాలెన్స్ రోడ్డు మాట్లాడి పాపం బయట వచ్చాడు. తెలుగు ఒక అమ్మాయి దిగులో కలిగింది. ఆ అమ్మాయిని ఏం నమ్మలేదు. అలా అయ్యేప్పుడు మాస్టర్కి వెళ్ళలేదు, రక్తం వస్తుంది. నేను నర్సుని పక్కనే మా ఇంటి మీరు మా ఇంటి అంటే రాయడానికి మనం చేసి కట్టుబడతాను వచ్చి మా ఆడవాళ్ళ నేను మొహలాడతాను. రక్తం వస్తుంది బలవంతంగా ఆశయం మొహలాడలేదు. వెళ్ళిన తర్వాత రాయడానికి మనం చేసి కట్టలేదు. సో హాస్య చిత్రోక్తులతో చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమ ఆర్గనైజర్ శ్రీ చొక్కాపు రమణ గారు, అలాగే నాతో పాటు హాజరైన జ్యోతిరాజ్ గారు, క్లే ఆర్టిస్ట్ మురళీధరన్ సార్, బాలభక్తిరాజ్ గారు, పేరి రామకృష్ణ సార్, స్కల్ప్చర్ మ్యూజిషియన్స్, ఇలాగ ఎందరో ప్రముఖులు చక్కగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి చాలా చాలా సంతోషంగా ఈ కలర్ఫుల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ని వీక్షించడం జరిగింది. అండ్ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఫౌండర్స్ అయిన శివకుమారి స్వామి దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వీరు ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులని తీర్చిదిద్దాలని, ఇదే విధంగా అంచెలంచెలుగా ఎదగాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.